శ్రీ శ్రవణ ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. నిన్నటి వరకు మనం దిలీప్ మహారాజు నందిని దేవిని ఏ విధంగా సేవించాడు, నందిని దేవి ఏ విధంగా పరీక్ష పెట్టింది, ఆ తర్వాత అతనికి ఏ విధంగా వరాన్నిచ్చింది, దంపతులిద్దరూ ఏ విధంగా తమ దేశానికి తిరిగి వచ్చారు, రాజధానికి తిరిగి వచ్చారు అన్నది కూడా మనం తెలుసుకున్నాం. తర్వాత ఆవిడ గర్భిణి అయింది అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు దిలీపుని చిరకాల వాంఛితం నెరవేరుస్తూ ఇక్ష్వాకు వంశాన్ని నిలబెట్టే గర్భ చిహ్నాలు సుదక్షిణాదేవిలో పొడిచూపాయి. వెన్నెలలా కన్నులకు పండుగ చేస్తూ ఆ చిన్నెలను చూసి ఆమె సఖీమణులందరూ సంతోషించారట. అంటే ఆవిడలో వచ్చిన మార్పును చూసి వాళ్ళందరూ చాలా సంతోషించారట. మేను సన్నగిల్లడం వల్ల పరిమితమైన నగలు ధరించి లొద్దుగ పువ్వులాగా పాలిపోయిన మొగంతో ఉన్న సుదక్షిణాదేవి ప్రభాత సమయంలో కొద్దిపాటి చుక్కలతోనూ కాంతి తగ్గిన చంద్రునితోనూ కూడిన రాత్రిలాగా రాణించింది అంటూ వర్ణించారాయన. తర్వాత వేసవి చివరి తొలి చినుకులతో తడిసిన అడవిలోని పడియను మూర్ఖున్న ఏనుగుల్లాగా మన్నుదిన్న ఆమె ముఖాన్ని ఏకాంతంలో ఎంతగా మూర్ఖున్నా దిలీపుడికి తరిమి తీరలేదు అన్నాడు. అంటే ఆవిడని ఎంతసేపు చూసినా కూడాను ఎంత అందంగా ఉన్నారంటే ఆయనకి తరిమి తీరలేదట. అంటే ఒక గర్భవతి అయిన స్త్రీ తల్లిదనం యొక్క ఛాయలు అందులో కనబడుతూ ఉంటాయి. ఆవిడ మొహంలో కనబడుతూ ఉంటాయి. అవి చూసి ఆయన ఆనందపడ్డట. ఇంద్రుడు స్వర్గం పాలించినట్లు తన కుమారుడు భూతలాన్ని ఎదురు లేకుండా ఏలనున్నాడని సూచించడానికి కాబోలు ఆమె రుచికరమైన ఇతర పదార్థాలన్నీ వదిలిపెట్టి మట్టిని తినాలని అభిలషించింది అని రాశారు. అంటే ఆవిడకి కొంతమందికి గర్భిణీ స్త్రీలకి కొన్ని రకరకాల వాసనలు పడకపోవడం, అలాగే కొన్ని రకాలైన పదార్థాలు తినాలని అనిపించడం అలాంటివి జరిగేదట. ఆవిడకి మట్టి తినాలని కోరిక కలిగిందట. మహారాజు మాటిమాటికి ఆమె చెలికత్తెలతో, "మీ చెలి తనకేమి కావాలో సిగ్గు వల్ల నాతో చెప్పలేకపోతుంది. ఆవిడకి కావలసిన వస్తువేదో మీరే చెప్పండి తెప్పిస్తాను" అని మిక్కిలి ఆదరంతోటి అడుగుతూ ఉండేవట. అంటే ఒకవేళ మొహాట పడుతోందేమో నాకు చెప్పడానికి, మీరు నాకు హెల్ప్ చేయండర్రా! ఆవిడకేం కావాలో అవన్నీ తెప్పిద్దాం అని చెప్తున్నట్ట. అది స్వర్గంలో ఉన్నా సరే, మహాశూరుడైన ఈ భూపాలుడు కోరితే దొరకని వస్తువంటూ ఏదీ లేదు. అంచేత వేవిళ్ళతో ఉన్న సుదక్షిణాదేవి ఏమేమి కోరేదో అదంతా క్షణంలో ఆమె ఎదుట ప్రత్యక్షమయ్యేదట. కొన్ని రోజులకు ఆవిడకి వేవిళ్ళ బాధ తీరిపోయింది. అవయవాలన్నీ చక్కగా పుష్టి చేకూర్చుకున్నాయి. అప్పుడావిడ పండుటాకులు రాలి క్రొత్త చిగురు వచ్చిన తీగలాగా మళ్ళీ తేజరిల్లింది అంటూ వర్ణించారు. రోజులు గడుస్తూ ఉన్నాయన్నమాట. నరపాలుడు గర్భిణి అయిన తన పట్టమహిషిని రత్నగర్భ అయిన భూమిలాగాను, అగ్నిగర్భ అయిన జమ్మి చెట్టులాగాను, అంతర్వాహిని అయిన సరస్వతీ నదిలాగాను భావించాడట. ఆమెపై తనకున్న ప్రేమకు, ఔదార్యానికి, ఐశ్వర్యానికి పుత్రుడు కలగనున్నాడన్న సంతోషానికి తగ్గట్టుగా మహావైభవంతోటి పుంసవానాది కర్మలు క్రమంగా జరిపించాడు. అంటే గర్భిణీ స్త్రీకి మనం శ్రీమంతం ఇలాంటివన్నీ చేస్తాం కదా! అలాంటి కర్మలన్నీ కూడాను చాలా చక్కగా జరిపించారట ఆయన. అతడు తన ఇంటికి వచ్చినప్పుడు ఆమె లోకపాలర అంశాలు ప్రవేశించి ఉన్న గర్భభారం వల్ల చాలా ఆయాసంతోటి ఆసనం నుండి లేచేదిట. ఉపచారాంజలి కావిస్తున్నప్పుడు ఆవిడ చేతులు అలసిపోయేవిట. ఆ చెంచలాక్షిని చూసి రాజు ఎంతగానో సంతోషించేవాడట. బాలచికిత్సలో నేర్పురాలైన ఆప్త వైద్యులు రాణిని కాపాడుతూ వచ్చారు. అంటే వాళ్ళకి ఈ గైనకాలజిస్టులు అంటాం కదా! ఆ రకమైన వాళ్ళు ఆవిడని దగ్గరుండి చూసుకుంటున్నారట. మబ్బులు కమ్మి వర్షింపనున్న ఆకాశంలాగా నెలలు నిండి ప్రసవానికి సిద్ధంగా ఉన్న భార్యను రాజు చాలా సంతుష్టిగా చూస్తుండేవాట. ఆ తర్వాత ఏమైంది? 5 గ్రహాలు అస్తమించాక తమ తమ ఉచ్చస్థానంలో ఉండి జాతకుడు మహాభాగ్యశాలి అని సూచించే ఒక శుభలగ్నంలో సచీదేవితో సమానురాలైన సుదక్షిణాదేవి సాధనత్రయంతో కూడిన శక్తి అక్షయమైన అర్థాన్ని ప్రసవించినట్లుగా పుత్రుణ్ణి ప్రసవించింది అంటూ కాళిదాస్ గారు ఇక్కడ అద్భుతంగా వర్ణించారు మళ్ళీ. తర్వాత పిల్లవాడు పుట్టగానే దిక్కులన్నీ ప్రసన్నమైపోయాట. గాలి హాయిగా వీచిందిట.
అగ్ని ప్రదక్షిణాజ్వాలలతోటి హవిస్సును స్వీకరించిందిట. సమస్తము మంగళప్రదంగా పరిణమించింది. మహాపురుషుల పుట్టుక లోకానికి శుభప్రదమే కదా మరి! ఆ బాలకుని దివ్య తేజము పురిటిపాన్పు చుట్టూ ప్రసరించిందిట. అంత ఓరా ఉన్నట్టుగా పుట్టాడా పిల్లాడు. ఆ వెలుగు ముందు రాత్రి దీపాలన్నీ చిత్రంలోని దివ్వెలలాగా వెలవెలబోయాయి అన్నాడు. అంటే రాత్రిపూట పెట్టిన దీపాలన్నీ కూడా ఈ అబ్బాయి యొక్క కాంతి ముందు చిన్నబోయాయట. అంతఃపుర పరిజనులు వెళ్లి రాజుకి కొడుకు పుట్టాడయ్యా అంటూ శుభవార్తను అందజేశారు. ఆ మాట వింటూనే ఆనందాతిశయంతోటి భూపాలుడు ఛత్రచామారాలు తప్ప చేతికందిన వస్తువులల్లా కనబడిన వాడందరికీ కానుకిచ్చేశారట. ఇంత మంచి విషయాన్ని చెప్పారని చెప్పి ఎవరొస్తే వాళ్ళకి కానుకలిచ్చేశారట. గాలి తగలని పద్మంలాగా నిశ్చలమైన నేత్రంతోటి మనోజ్ఞమైన పుత్రముఖం చూస్తూ చంద్రుణ్ణి చూసి సముద్రం పొంగినట్లుగా దిలీపుడు మనస్సు ఆనందంతోటి ఉప్పొంగిపోయింది అంటూ కాళిదాసు గారు మళ్ళీ ఇక్కడ వర్ణించారు. తర్వాత తపోవనం నుండి వచ్చిన వశిష్ఠ మహర్షి బిడ్డకి జాతకర్మలన్నీ నిర్వర్తించాడు. సానబెట్టిన మణిలాగా సంస్కారం వల్ల అర్భకుడు అధిక తేజంతోటి ప్రకాశించాడు. అంటే మణులన్నిటినీ స్నానబెడితే ఇంకా ప్రకాశంగా తయారవుతాయి కదా! అలాగా ఈ కుర్రవాడు ఈ సంస్కారాలన్నీ చేసేసరికలా అధికమైన తేజంతోటి ఇంకా ప్రకాశించాడట. గగనంలో కూడా అప్సరసల నృత్యము, దేవదుందుబులు మోతలు విజృంభించాయట. ఆ సంతోష సమయంలో ఖైదు నుండి విడిపించడానికి దిలీపుని రాజ్యంలో ఒక్క ఖైదీ కూడా లేట. అందుచేత అతడు పితృణమనే ఖైదు నుండి తన్ను తానే విడిపించుకున్నాడు అంటూ రాశారు కాళిదాస్ గారు. అంటే పితృరుణం అనే ఖైదు ఇంతవరకు ఆయనకు ఉండిపోయింది కదా! పిల్లలు లేరు. పితృకార్యాలు ఎలా చేయాలి? నా తర్వాత ఎవరు చేస్తారు? అనే ఒక రకమైన బెంగలో ఉన్నాడు గదా! ఆ బెంగ కూడా తీరిపోయింది. ఆ ఖైదు కూడా ఆయన విడిపించుకున్నాడు అంటూ చెప్పారిక్కడ. అటు శాస్త్రాల్లోనూ, ఇటు శత్రు విజయంలోనూ తుదముట్టగలడని రఘిగతో అనే ధాతువును అనుసరించి దిలీపుడు రఘువు అనే అన్వర్థమైన నామకరణం చేశాడు ఆ కుమారుడికి. అటు శాస్త్రంలో, ఇటు శత్రు విజయంలో రెండిట్లో కూడాను రఘి గతో అన్న ఒక ధాతువు ప్రకారంగా ఆయనకి రఘువు అని నామకరణం చేశారట. సూర్యకిరణాలు సోకిన బాలచంద్రునిలాగా అన్ని విధాలా సంపన్నుడైన తండ్రి ప్రయత్నం వల్ల మనోజ్ఞమైన అవయవాలతోటి బాలుడు దినదిన ప్రవృద్ధమానుడయ్యాడు. కుమారస్వామిని చూసుకొని పార్వతీ పరమేశ్వరులు, జయంతుణ్ణి చూసుకొని సచీదేవేంద్రుడు ఆనందించినట్లుగానే రఘువుని చూసుకుని ఈ సుదక్షిణ దిలీపులు సంతసించారు. వాళ్ళ ఆ రాజదంపతులు ప్రేమతోటి ఈ సూతుడిని పెంచుకున్నారట. అయినా వారి అనురాగం దినదినానికి పెరిగిందే గాని తరగడం లేదు. దాది పలికిన మాటలు పలకడం, ఆమె చెయ్యి పట్టుకుని నడవడం, ఆమె నేర్పినట్లుగా నమస్కరించడం, ఇలాంటి పనులన్నీ చేస్తున్న కొడుకుని చూసి తండ్రి పరమానంద భరితుడైపోయాడు. వాణ్ణి తొడపై కూర్చోబెట్టుకుని అమృతంలాంటి ఆ స్పర్శతోటి మైమరిచిపోయి అర్ధనిమిలిత నేత్రుడైన దిలీపుడు చిరకాలానికి సుతస్పర్శ సుఖాన్ని అనుభవించాడు. బ్రహ్మసత్వగుణ విశిష్టుడైన విష్ణువుని వల్ల తన సృష్టికి నిలకడ కలిగిందని తలంచినట్లే దిలీపుడు సద్గుణవంతుడైన కుమారుని వల్ల తన వంశం నిలబడింది అని భావించాడు అంటూ చక్కగా ఆ పిల్లవాడి యొక్క వృద్ధిని ఆయన ఏ విధంగా చూస్తున్నాడు, ఎంత చక్కగా తన్ని పెంచుకుంటున్నారు, తన ప్రేమాభిమానాలన్నిటినీ ఏ విధంగా అతని పైన చిలకరిస్తున్నారు అన్నది వర్ణిస్తూ వెళ్తున్నారు మనకి కాళిదాస్ గారు. మళ్ళీ రేపు ఇంకా విశేషాలు ఏంటి, ఏమేం చేశారు ఆ పిల్లవాడికి, ఇప్పటి వరకు మనకి జాతకర్మలు చేశారు, కొంచెం పెద్దవాడయ్యాడు, ఆ తర్వాత ఇంకేం చేశారు వాళ్ళు, ఇంకా ఏమేం మార్పులు వచ్చాయి, ఇవన్నీ మళ్ళీ రేపటి కథలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు.